గరుడవేగ సక్సెస్ తర్వాత మీరు ఏం రియలైజ్ అయ్యారు? అంటే ఇంతకుముందు తీసుకున్న డిసిషన్కి ఇప్పటికీ ఇక ముందే ఎలా ఉండాలనుకుంటున్నారు సినిమా? గరుడవేగ ఉంది కదా, గరుడవేగ సినిమా నేను చాలా ఏమీ లేని పరిస్థితి అన్న టైంలో నాకు సినిమాలు విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అడుగుతున్న సమయం, హీరోగా 2-3 crores బడ్జెట్ లేదా మ్యాక్సిమం 3.5 crores బడ్జెట్గా అడుగుతున్న సమయంలో ఈ ప్రవీణ్ సత్తార్ గారు ఈ సబ్జెక్ట్ వచ్చి చెప్పడం జరిగింది. నేను అంతకుముందు రాంగ్ సబ్జెక్ట్స్ ఎన్నుకున్నాను, ఇంకా పైగా రైట్ సబ్జెక్ట్స్ ఎన్నుకోవాలి అన్న థాట్లో ప్రవీణ్ సత్తార్ సబ్జెక్ట్ నాకు నచ్చి, నాకంటే ఇంకా జీవిత పిల్లలకి నచ్చి అందరూ కలిసి ఎస్ వీఆర్ గోయింగ్ విత్ దిస్ అని వచ్చాము, చేశాము, సక్సెస్ అయ్యాము, సంతోషం. ఇది చూస్తే ఇంకా పైగా మనం పడాల్సిన జాగ్రత్త ఎప్పుడు పడుతున్నాము, ఇంకా రాంగ్ డెసిషన్స్ లైక్ నా ఇమేజ్కి సూట్ అవని సబ్జెక్ట్స్ వెళ్ళకూడదు, అన్నీ ఆలోచించి చెయ్యాలి అనేది అనుకున్నాము. దాంతోపాటు నాకు మంచి క్యారెక్టర్, హీరోగా మాత్రం కాకుండా మంచి విలన్ సబ్జెక్ట్స్ ఏదైనా వచ్చినా కూడా ఐ డోంట్ మైండ్ డూయింగ్. అలాగే మంచి క్యారెక్టర్తో చిన్న హీరోలు మల్టీ స్టార్ సబ్జెక్ట్స్ అయినా వచ్చినా కూడా నాకు చేయడం ఇష్టం. కానీ నేను చేయడానికి అయినా ఉండాలి. రేపు రాజశేఖర్ చేశాడు, బాగా చేశాడు అన్న పేరు తెచ్చుకునేలా ఉంటే తప్పకుండా ఏదైనా చేస్తా. ఓన్లీ హీరోగానే చేస్తానని నేను చెప్పను. ఇది ఎంత పెద్ద సక్సెస్ ఇది. ఐఎమ్ లాస్ట్ చివరికి మీకు తెలియవస్తుంది ఎంత పెద్ద సబ్జెక్ట్, ఎంత పెద్ద హిట్ అవుతుంది అని. ఇలా హిట్ ఇచ్చిన తర్వాత కూడా నేను చెప్తున్నా, నేను హీరో అన్న పాత్రానికే నేను పరిమితం కాలేదు, అంటుకుని ఉండను. ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్పెషలీ ఫర్ ద యంగ్ డైరెక్టర్స్ ఐఎమ్ వెరీ మచ్ ఓపెన్ అని మీ ద్వారా చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తార్ లాంటి యంగ్ డైరెక్టర్స్కి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కదా అంటున్నాను నేను. తప్పకుండా పాత చేసిన మిస్టేక్స్ మళ్ళీ చెయ్యరు కదా అంటున్నాను. తప్పకుండా చేయను. ముందు చేసిన మిస్టేక్స్ ఎలా చేస్తాను బాగా అనుభవించాను. సపోజ్ పాత జనరేషన్ నుంచి సూపర్ సబ్జెక్ట్ ఎవరైనా పట్టుకొచ్చినా కూడా చేస్తా. బట్ నేను అది వాళ్ళని టోటల్గా అవాయిడ్ చేస్తానని చెప్పట్లేదు. నేను కొత్త జనరేషన్కి ఎప్పుడూ నేను ఐ ఆల్వేస్ వెల్కమ్ దెమ్ అండ్ ఈవెన్ నవ్ ఆల్సో నాకు ఇష్టం. అందుకే నేను ఇంత పెద్ద సక్సెస్ ఇస్తే ఎవరైనా నేను హీరోగానే చేస్తానంటారు. నేను అలా అనట్లేదు. నేను ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్. రేపు అరవింద్ స్వామి ఇలాంటి క్యారెక్టర్ వచ్చినా రెడీ. లేదు ఉపేంద్ర క్యారెక్టర్ మన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో ఏదో వచ్చింది, సన్ ఆఫ్ సత్యమూర్తి. అది యాక్చువల్గా నాతో చేయాలని ఆయన నన్ను కూడా చాయిస్గా అనుకున్నారంట. అది ఎందుకు నా వరకు రాలేదు, ఎందుకు రాలేదు తెలియదు. చేసేవాళ్ళ అడిగితే చేసి ఉండేవానేమో. మంచి క్యారెక్టర్ అది. సో అలా. అండ్ ఈవెన్ ఇది కూడా నాకు నచ్చింది, సంపత్ చేసి ఉంటారు మన లౌక్యం అడిగారా? అడగలే, నాకు నచ్చింది. అలాంటి క్యారెక్టర్ వచ్చినా కూడా నేను చేస్తాను. అంటే ఒక చేయడానికి ఏదైనా ఉండాలి. లెజెండ్ మీ దాకా ఏమైనా వచ్చిందా? లెజెండ్ రాలే. లెజెండ్ నా దగ్గర అలాంటివి అంటేనా మీ కోరిక? అలాంటివి అయితే చేస్తానని జగపతి బాబు గారు చేసిన నేను అది నాకు అంత గుర్తు లేదు. ఇంకొకటి ఈయన చేశారు, రాజేంద్ర ప్రసాద్. ఇది మహేష్ బాబుతో ఒకటి అడిగారు, శ్రీమంతుడు. అలాంటివి వస్తే నేను చేస్తాను. అది మంచి క్యారెక్టర్. అండ్ ప్రకాష్ రాజు సినిమా చేశారు, అది నన్ను అడగాలనుకున్నారన్నారు. నవ్వుతూ ఉండేలా సీతమ్మ వాకిట్ల సినిమా అది వచ్చినా కూడా చేసి ఉంటా. అడిగారా? అడగాలని అనుకున్నారు, కరెక్ట్గా అడగలే, ఏదో మూల్యంగా వచ్చింది. అందులో యాక్చువల్లీ డైరెక్టర్ నవ్వు ముఖం ఉండాలి, నవ్వుతూ ఉండేలా సిరునవ్వుతో ఉండాలి. అలాంటి క్యారెక్టర్ మహేష్ బాబు అండ్ వెంకటేష్ సన్స్గా అన్నట్టు ఇంతవరకు నాకు వచ్చింది. బట్ నా వరకు రాలే. అది ఎందుకు రాలేదో మీరు ఎప్పుడన్నా ఇండికేషన్స్ పంపారా? ప్రొడక్షన్ నేను ఆ విషయంలో కొంచెం ఏదో నాకు వెళ్ళి అడగడం సిగ్గు.
నేను అంటే అట్లీస్ట్ ప్రెస్ నోట్ ద్వారా చేయాలి కదా, వాళ్ళకి ఎలా తెలుస్తుంది, తెలియదు కదా వాళ్ళకి మీరు ఇలా ఇంట్రెస్టెడ్ అన్న విషయం. అది ఎవరైనా అడిగితే నేను చెప్తాను. ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇంతవరకు చెప్పి ఉన్నా, దీన్ని చూసే వాళ్ళు అర్థం చేసుకోవాలి. మళ్ళీ వెళ్ళి అడిగి కాదు అనేస్తే అసహ్యంగా ఉంటుంది కదా, అందువల్ల నేను అడగను. ఓకే. నేను స్పోర్ట్స్ కూడా ఓడిపోతానని ఫీల్ ఉంటే నేను పార్టిసిపేట్ చేయను. ఓకే. నేను 2 సారి పార్టిసిపేట్ చేశాను, 2 సారి నేను ఛాంపియన్ మా స్కూల్లో. 75, 76 మీరు చూడండి, మా స్కూల్ బోర్డులో ముత్తే చెట్టియార్ హై స్కూల్ చెన్నై, అందులో 2 years ఛాంపియన్ నేను. ఓకే. ఓకే. స్పోర్ట్స్ బోర్డులో ఉంటాను, స్టడీస్ బోర్డులో కాదు. ఓకే. మీరు ఏంటి ఫిట్నెస్ ఎలా ఇప్పుడు మీ వయసు ఎంత తెలుసుకోవచ్చా నేను? నిజం చెప్పాలా? వద్దు, 50+ అంతవరకు. ఓకే సార్, ఈ ఫిట్నెస్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? అదే మెయిన్ థింగ్ డాక్టర్. ఓకే. డాక్టర్ కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే, ఇప్పుడు మెకానిక్ ఉన్నాడు అనుకోండి, మిగిలిన వాళ్ళ బండి కంటే వాడి బండిని బాగా కలర్ఫుల్గా పెట్టుకుంటాడు కదా, ఏం వచ్చినా వెంటనే సరి చేసుకుంటారు. అలా నేను ఏం వచ్చినా వెంటనే సరి చేసుకుంటాను. నాకు నేను ఎంతవరకు నేను డాక్టర్ అనేది నన్ను చూస్తేనే తెలుసుకోవాలి అందరూ, నేను మంచి డాక్టర్ని. అండ్ నాకు సినిమా అంటే పిచ్చి, దానికోసం ఓవర్ ఈటింగ్ చెయ్యను, నచ్చింది ఎన్నో వదులుకుంటాను. ఎందుకంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని. అండ్ ఇప్పుడు మీ నవ్వు బాగుంది, మీ పళ్ళు బాగుంది అని చెప్పి పన్ను చెప్పి నేను తోమి అరిగిపోయిందండి. అలా మెయింటైన్ చేస్తాను నేను. సో హీరోయిన్ దగ్గర వెళ్ళేప్పుడు ఐ షుడ్ బి నీట్ అండ్ క్లీన్ అండ్ మౌత్ ఆల్సో మంచి స్మెల్తో ఉండాలి నేను. సినిమాలలో లిప్ కిస్ ఉండదే, ఉండపోయినా కూడా దగ్గర యాక్ట్ చేసేప్పుడు వీ షుడ్ బి ప్రాపర్ కదా. ఐ ఆల్వేస్ మెయింటైన్ దట్. సో అంత జాగ్రత్త పడతాను. అదే. అండ్ 3 things చెప్పాలంటే, గుడ్ స్లీప్, సమ్ ఎక్సర్సైజ్, నిద్ర 8 hours నిద్రపోతే యాక్టివ్గా ఉంటాను మళ్ళీ పడుకున్న వరకు. ఊరికే సోంబేరిగా ఉండను. ఓవర్ ఈటింగ్ చేయను. అండ్ ఆయిల్ అంతా అవాయిడ్ జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తా. సపోజ్ ఎప్పుడైనా తినచ్చు, తింటే దానికి తగ్గట్టు మిగిలిన ఫుడ్ని కట్ డౌన్ చేసుకుంటాం. పిల్లలకి అది నేర్పించారా? పిల్లలు కూడా అందుకే ఇప్పుడు అందరూ ఫిట్గా ఉంటారు. మా ఇంట్లో చూడండి, మేము 4 ఫిట్గా ఉంటాము. బికాస్ ఆల్ దీస్ థింగ్స్ ఐ ఆల్సో మేక్ దెమ్ స్లీప్ ప్రాపర్లీ, డూ సమ్ ఎక్సర్సైజ్ ఆర్ అదర్. వాళ్ళకు ఫ్యూచర్ మీద, వాళ్ళకు భవిష్యత్తు మీద ఇచ్చే మీ నోట్స్ ఏంటి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం పిల్లలకి? నా ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు నచ్చింది చెయ్యండి, నచ్చింది చేస్తేనే సంతోషంగా ఉంటారు ఏది. ఓకే. నా బాధ్యత వాళ్ళని ఇంకో కళ కూడా నేర్పించడం, మెడిసిన్ అనేది నాకు 2 విధాలు ఇష్టం. ఒకటి, వాళ్ళ హెల్త్ని వాళ్ళే చూసుకోవచ్చు. రేపు ఈ కాలంలో వచ్చి ఇంత కమర్షియల్ అయిన రోజుల్లో ప్రాణం కోసం, హెల్త్ కోసం ఇంకో దగ్గర వెళ్ళి చేతులు కట్టి నిలబడడం వద్దు. మీరు మీ పిల్లల్ని, మీ వాళ్ళని చూసుకోగలగాలి. అందువల్ల డాక్టర్ అవ్వండి. యాక్టర్ అవ్వేది మీ ఇష్టం. యాక్టర్ అయ్యి మాత్రం మీకు మంచి భవిష్యత్తు లేకపోతే బాధపడకండి. డోంట్ గెట్ ఇన్ టు డిప్రెషన్ అని ఇలాగే పెంచుతున్నా. ఓకే. ఓన్లీ ఫ్యూచర్ అంటే ఓన్లీ సెటిల్మెంట్ గురించే కాకుండా ఎథికల్గా ఏం చెప్తారు పిల్లలకి? పిల్లలకి ఎథిక్స్ ఎప్పుడు ఒకటి చెప్తాను, కర్మ అని ఒకటి ఉంది. ఆ కర్మ ఏం చేస్తుంది, నువ్వు మంచి చేస్తే మంచిగా నీ దగ్గర వస్తుంది, నువ్వు చెడు చేస్తే 10 రెట్లుగా వస్తుంది. సో చెడు మాత్రం ఎప్పుడు చేయకండి. బీ గుడ్ ఆల్వేస్. ఎవరిని హర్ట్ చేయకండి. ఇఫ్ యూ క్యాన్ హెల్ప్ దెమ్, ఇదే చెప్తుంటాం. అండ్ పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వండి, అందరికీ మర్యాద ఇవ్వండి. ఎప్పుడూ గర్వపడకండి. డోంట్ డూ ఇట్ విత్ యువర్ మైండ్, డూ ఇట్ విత్ యువర్ హార్ట్ అని చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా.